మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు ఒకవైపు, మరోవైపు నేతలు పార్టీ వీడుతున్నారు. మరోవైపు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలతో సతమతమవుతున్నారు. ఇలా అన్ని సమస్యలు ఒకేసారి చుట్టుముట్టి జగన్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏ వైపు నుంచి ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియని గందరగోళంలో ఆయన కొట్టుమిట్టాడుతున్నారు. వీటన్నింటి సమస్యల నుంచి బయటపడేందుకు ఆయన ఎంచుకున్న మార్గం ఏంటి? ఎవరిని ఆశ్రయించారు? ఈయనకు ఏం చెప్పారు? అందుకు మాజీ సీఎం తీసుకున్న నిర్ణయం ఏంటి అనే విషయాలు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత రాష్ట్ర విభజన తర్వాత 2018లో ఎంతో ఇష్టంగా తాడేపల్లిలో 3 ఎకరాల విస్తీర్ణంలో అత్యంత సుందరమైన భవనం నిర్మించుకున్నారు. ఆ తర్వాత 2019లో ముఖ్యమంత్రి అయిన దగ్గర్నుంచి అక్కడే సీఎంఓ కార్యాలయాన్ని నిర్వహించారు. రాజకీయ ప్రభుత్వ కార్యకలాపాలు ఇక్కడే కొనసాగించారు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ రాజకీయంగా, కుటుంబపరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలకు ప్రధాన కారణం వాస్తు దోషమని జగన్కు పార్టీ నాయకులు చెప్పడంతో ఆయన వాస్తు పండితులను పిలిపించి మొత్తం భవనాన్ని చూపించినట్లు తెలుస్తోంది. వాస్తు దోషాలకు సంబంధించి రాజకీయ గురువు, ఆధ్యాత్మికవేత్త, శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి సలహా అడిగినట్లు సమాచారం. ఇచ్చిన సూచన ప్రకారం తాజాగా ఇంటి మార్పులు, చేర్పులు చేసేందుకు సిద్ధమయ్యారు. అందుకనుగుణంగానే ఈశాన్యం వైపు ఉన్న డ్రిల్స్ ని తొలగించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్కు దైవభక్తి, పాపభీతి కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆయనకు ఏదైనా సమస్య వస్తే దాని పరిష్కారం కోసం ఆధ్యాత్మిక గురువులను కలిసి వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటారు. ఇప్పుడు జగన్ అదే పనిలో ఉన్నారు. తనకు ఈ మధ్య ఎదురవుతున్న ఇక్కట్లు తొలగిపోయేందుకు తన ఆధ్యాత్మిక గురువు స్వరూపానంద స్వామి సలహాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే ఇంటికి మార్పులు చేస్తున్నారు. తాడేపల్లిలో ఉంటున్న ఇంటికి వాస్తుదోషం ఉందని కొందరు పండితులు చెప్పినట్లు సమాచారం. అందరి ఆలోచనలు, సలహాలతో ఇప్పుడు ఇంటికి వేసిన కంచెను తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు 2024లో జరిగిన ఎన్నికల్లో జగన్ ఊహించని విధంగా అధికారం కోల్పోవడం, వరుసగా ఎదురవుతున్న ఇబ్బందులు, తిరుపతి లడ్డు వ్యవహారం, కీలక నేతలు పార్టీ వీడడం వంటి వాటికి కారణం జగన్ తాడేపల్లి ఇంటి వాస్తు అని వాస్తు పండితులు స్పష్టం చేశారు. 2019లో తాడేపల్లి ఇంట్లోకి వచ్చిన తరువాత జగన్ అధికారంలోకి వచ్చారు. కానీ ఆ తరువాత ఇంట్లో చేసిన కొన్ని మార్పుల వల్ల రాజకీయంగా నష్టం జరిగిందనేది కొందరి అభిప్రాయం. ఇటీవల బెంగళూరు నుంచి వచ్చిన కొందరు వాస్తు పండితులు ఇంటిని పరిశీలించి ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఇన్నాళ్లు వాస్తుదోషాన్ని పట్టించుకొని జగన్ ఇప్పుడు సీరియస్గా తీసుకున్నారని సమాచారం. వాస్తుపరంగా ఇంటికి ఉన్న దోషాల్ని తొలగించే పనిలో పడ్డారు జగన్. ఇటీవలే ఇంటికి దక్షిణ దిశలో ఉన్న కంచెను తొలగించారు. ఇప్పుడు తాజా ఇంటికి తూర్పు, ఈశాన్యం వైపున్న కంచెను తొలగించారు. తూర్పు, ఈశాన్యం మూసివేయడం మంచిది కాదని వాస్తు పండితులు చెప్పడంతో ఈ మార్పులు చేస్తున్నారు. ఇంటి లోపల కూడా గతంలో చేసిన మార్పుల్ని తొలగిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర నుంచి సెంటిమెంట్ నమ్ముతున్నారు. విశాఖ శారదా పీఠం గురువు స్వరూపానందేంద్ర స్వామి సూచనలకు అనుగుణంగా నడుచుకుంటున్నారు. గతానికి భిన్నంగా జగన్ వాస్తుపై ఫోకస్ పెట్టడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం మరోసారి జగన్ జనంలోకి వెళ్తుండడంతో వాస్తు మార్పులు చేయాలని నిర్ణయించారు. ఆయనకు కలిసి వస్తుందా? రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? రాజకీయ పరంగా విజయం సాధిస్తారా లేదా అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. మరేం జరుగుతుందో వేచి చూడాలి.